అందరికీ నమస్కారం. మనం చూస్తున్న స్టోరీ 'కృతజ్ఞతే నిజమైన సంపద'. ఒక అబ్బాయి ఎంతో ఆనందంగా రోడ్డుపై వెళ్తూ ఉంటాడు. అప్పుడే బైక్‌లో వెళ్తున్న అతనికి కార్‌లో ఒకతను కనిపిస్తాడు. ఆ కార్‌ని చూసిన అబ్బాయి నాకు కూడా బైక్‌కి బదులు కారు ఉంటే ఎంతో బాగుండేది అనుకుంటూ వెళ్తూ ఉంటాడు. ఇదిలా ఉండగా ఆ బైక్‌లో వెళ్తున్న అబ్బాయిని చూసి సైకిల్ నడుపుతున్న ఒక పిల్లవాడు నాకు బైక్ ఉంటే ఎంత బాగుండేది అంటూ ఆలోచనలో పడతాడు. ఇది ఇలా ఉండగా ఆ సైకిల్ మీద వెళ్తున్న అబ్బాయిని నడుచుకుంటూ వెళ్తున్న ఒక అబ్బాయి చూసి నాకు అట్లీస్ట్ సైకిల్ ఉంటే ఎంతో బాగుండేది కదా అని అనుకొని బాధపడుతూ ఉంటాడు. అలా నడుచుకుంటూ వెళ్తున్న అబ్బాయిని ఒక కాళ్ళు లేని అవిటి మనిషి చూసి నాకు దేవుడు కాళ్ళు ఇచ్చి ఉంటే బాగుండేది కదా అనుకుంటాడు. చూసారా ఎంత విచిత్రంగా ఉందో? కాబట్టి దేవుడు మనకు ఏమిస్తే దాన్ని సంతోషంగా స్వీకరించాలి. ఈ కథలోని నీతి మనకున్న దాంట్లోనే ఆనందంగా ఉంటే ఏ సమస్యలు రావు.